ఇప్పుడే ఐరన్ హార్ట్ షో చూడడం జరిగింది. ప్రీమియర్స్గా 3 ఎపిసోడ్స్ని రిలీజ్ చేశారు. రిమైనింగ్ 3 ఎపిసోడ్స్ అన్నీ కూడా వీక్లీ వైజ్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా ఎంసీయూ టీవీ షోస్కి ఉన్న రెప్యుటేషన్ కంప్లీట్గా పడిపోయింది. మూవీస్ కన్నా దారుణంగా మారింది. ఈ ఐరన్ హార్ట్ రిలీజ్ కన్నా ముందే చూడకూడదు అని చాలా మంది డిసైడ్ అయిపోయారు. అంటే చాలా బ్యాడ్ షోస్ తోటి ఆల్రెడీ కంపేర్ చేసే టైప్లోనే లైక్ షీ హల్క్ తోటి అండ్ ముఖ్యంగా ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్కి ఇదొక నైట్ మేర్ అన్నట్టు కూడా ప్రిపేర్ అయిపోయారు. నిజంగా ఈ షో అంత చండాలంగా ఉందా? అసలు చూడడానికి వర్తే కదా? కంప్లీట్గా స్కిప్ చేసేయాలా? ఆ డౌట్స్ అన్నిటికీ కంప్లీట్ క్లారిటీ ఈ రివ్యూలో ఇవ్వబోతున్నాను. ముందుగా ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టోనీ స్టార్క్ యొక్క రెఫరెన్సెస్ మీదే కంప్లీట్గా షో అంతా నడవదు. ఏదో ఫ్యూ పోర్షన్స్ కూడా అది అవసరం కాబట్టి పెట్టారో తప్పించి కంప్లీట్గా ఐరన్ మ్యాన్ యొక్క లెగసీని కంటిన్యూ చేసేలాంటి ఫేక్ బిల్డప్స్ ఎక్కడ కూడా లేవు. అయితే ఈ జీనియస్ రీరీ విలియమ్స్ క్యారెక్టర్ ఏమైనా స్పెషల్గా కనెక్ట్ అయ్యేలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే లేదు. నార్మల్గానే రెగ్యులర్గానే ప్రజెంట్ చేశారు. మరి అంత స్పెషల్ అట్రాక్షన్ ఎక్కడ కూడా కనిపించదు ఈ 3 ఎపిసోడ్స్లో కూడా. అంటే మరి అంత యూనిక్ ఇంటెలిజెన్స్ ఎక్కడ కూడా వాడరు. నార్మల్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్గా ఒక నార్మల్ ప్రొటాగనిస్ట్ గానే కనిపిస్తుంది. అది డెఫినెట్లీ బ్యాడ్ పాయింట్ అయితే కాదు, నార్మల్ పాయింటే. కానీ ఎవరైనా స్పెషల్గా యూనిక్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇలా అనిపించవచ్చు. ఈ 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేయడం అనేది ప్రీమియర్స్గా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ మీద ఎక్సైట్మెంట్ని పెంచడానికి ఆ విధంగా 3rd ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. ఇది కామనే డిస్నీ ప్లస్లోని. సో దానికి తగ్గట్టు అదర్ క్యారెక్టర్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయా అంటే రెగ్యులర్గా ర్యాండమ్ క్యారెక్టర్స్ లానే అనిపిస్తాయి. వెబ్ సిరీస్ అంటే చాలా మంది క్యారెక్టర్ ఆర్క్స్ గురించి కనెక్ట్ అయ్యేలాంటి పాయింట్స్ గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి క్యారెక్టర్స్లో మరీ అంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఎక్కువగా ఏం లేవు. ఈవెన్ రీరీ విలియమ్స్ క్యారెక్టర్లో కూడా అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముండదు, కానీ ఒక నార్మల్ క్యారెక్టర్ లానే అనిపిస్తుంది. కానీ ఒక ఫోర్స్డ్ ఎమోషన్ యాంగిల్ని యాడ్ చేయడానికి ప్రయత్నించారు. అది క్రిస్టల్ క్లియర్గా మనకు ఒక ఫోర్స్డ్ ఫీలింగ్ వస్తుంది తప్పించి న్యాచురల్గా ఎక్కడ కూడా రాదు. ఈవెన్ ఆమె పర్ఫార్మెన్స్ కానీ మ్యానరిజమ్స్ కానీ కొన్ని ఫన్నీ సీన్స్లో కూడా ఆ ఆర్టిఫిషియల్ వైబ్స్ అయితే కొన్ని చోట్ల ఉంటాయి. బట్ అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఈ షోలో చాలా మందికి ఇంప్రెస్ అయ్యే క్యారెక్టర్ అంటే యాంథనీ రామోస్ గారు ప్లే చేసిన హుడ్ క్యారెక్టర్ అనమాట. నిజంగా ఈ యాక్టర్ ఒక అండర్ రేటెడ్ మంచి టాలెంట్ ఉన్న యాక్టరే. ఆ యాక్టర్ పొటెన్షియల్ కి తగ్గట్టు రోల్ దొరికింది. ఈయన క్యారెక్టర్ లో ఆ ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ పాయింట్స్ అయితే కనిపించాయి అనమాట. దానివల్లనే డ్రామాలోని కాస్త ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవ్వగలిగింది అనమాట ఎంటైర్ గా ఈ 3 ఎపిసోడ్స్ లోని. ఆయన స్క్రీన్ మీద కనిపించే ప్రతి సీన్ లో కూడా ఆ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేయడానికి ప్రయత్నించారు. ఐ థింక్ ఈయన కెరీర్ లో మరి ఈయన పొటెన్షియల్ ని యూజ్ చేసుకునే లాంటి రోల్స్ ఎక్కువగా దొరకలేదు అనుకుంటా. ఈవెన్ ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ ఫిల్మ్లో కూడా. బట్ ఇందులోని మంచి పొటెన్షియల్ ఉంది. అప్కమింగ్ ఎపిసోడ్స్లో దాన్ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ తోటే ఈ ఎపిసోడ్ 3 ఎండ్ అయిందనమాట. మెయిన్ గేమ్ అంతా ఎక్కడ నుండే మొదలవబోతుంది అని. అంటే ఇది ఒక ఇంటర్వెల్ పాయింట్ లాగా. నెక్స్ట్ రాబోయేదంతా కూడా సెకండ్ హాఫ్ లాగా అనమాట. పోతే ఇప్పటిదాకా ఈ 3 ఎపిసోడ్స్లో కొన్ని యాక్షన్ అడ్వెంచరస్ టైప్ ఆఫ్ సీన్స్ వస్తాయి. వాటిలో విఎఫ్ఎక్స్ అంత బ్యాడ్గా ఏం లేదు, ఒక టీవీ షోకి తగ్గట్టుగానే ఉంది. దాంతోపాటు థ్రిల్ని జనరేట్ చేసేలాంటి పాయింట్స్కి పొటెన్షియల్ వచ్చింది, కానీ ఆ థ్రిల్ని కంప్లీట్గా జనరేట్ చేయలేకపోయారు. కానీ ఆ హేస్ట్స్ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా అలా వెళ్ళిపోతాయి అనమాట, టైంపాస్గా. అంటే ర్యాండమ్గా వెళ్ళిపోతే తప్పించి మరీ అంత టార్చర్ పెట్టేలాగా షీ హల్క్ లేదంటే సీక్రెట్ ఇన్వేజన్ లాగా కంప్లీట్ టార్చర్గా స్కిప్ చేసేసే అంత వరస్ట్గా అనిపించలేదు. కానీ అలానే డీసెంట్ అని కూడా అనలేం. ఎందుకంటే ఈ 3 ఎపిసోడ్స్లో ఉన్న పాయింట్స్ని ఆ క్లిఫ్ హ్యాంగర్ని ఒకే ఎపిసోడ్లో పెట్టేయచ్చు. ఎపిసోడ్ 1 ఎండింగ్కే ఆ క్లిఫ్ హ్యాంగర్తో కూడా ఎండ్ చేయొచ్చు. సో ఆ స్మాల్ స్టోరీకి ఆ సర్ప్రైజెస్కి ఉన్న స్పేస్ అంతే అనమాట. కానీ దాన్ని 3 ఎపిసోడ్స్గా లాగి క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఫేక్ ఎమోషన్ పెట్టి కాస్త టైం వేస్ట్ చేసిన ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇప్పటిదాకా ఉన్న ప్రెమేజ్ అంతా కూడా నార్మల్గా ఒక ఎపిసోడ్కి సరిపోతుంది. సో ఆ ప్రెమేజ్లో ఉన్న మెయిన్ టర్నింగ్ పాయింట్ అంతా కూడా ఇక్కడ నుండే ఆ ప్రొసీడింగ్స్లో ఉండిపోతుంది. కాబట్టి సెకండ్ ఆర్ థర్డ్ ఎపిసోడ్ నుండే యూజ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే కేవలం ఎపిసోడ్ 3లోనే ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది, ఆ క్యూరియాసిటీ కానీ టెన్షన్ కానీ థ్రిల్ కానీ కనిపించింది. రిమైనింగ్ 2 ఎపిసోడ్స్లో అది కంప్లీట్గా మిస్ అయిపోయింది. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డ్రామా అన్నీ కూడా వీక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాస్త పేషెన్స్ కావాలి మీరు చూడాలనుకుంటే. అలానే కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే మరీ అంత పక్కాగా చూడాలి అనే పాయింట్స్ కూడా ఏమీ లేవు. అలానే వరస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వదు. సో ఫైనల్గా ఈ 3 ఎపిసోడ్స్కి, ఈ ప్రీమియర్కి నేను ఇచ్చే రేటింగ్ 6.5/10. రిమైనింగ్ 3 ఎపిసోడ్స్ వచ్చిన తర్వాత కూడా కంప్లీట్గా సీజన్ 1 రివ్యూ కూడా పెడతాను. వీలైతే ఆ 3 ఎపిసోడ్స్ మేబీ ఎంతకన్నా బెటర్గా ఉంటే, ఎంతకన్నా వరస్ట్గా ఉంటే మేబీ ఎపిసోడ్ 4 చూసేసి ఆపేసే మూడ్లోకి వెళ్ళిపోతానేమో. ఎందుకంటే ఈ ఎపిసోడ్స్ ఏమైనా డిసప్పాయింట్ చేస్తే కాస్త బిజీగా ఉండడం వలన నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్, ఎక్సైట్మెంట్ రాకపోతే కంప్లీట్గా మర్చిపోతాను. నా పనిలో నేను ఉంటాను కాబట్టి ఈ విధంగా చాలా ఎపిసోడ్స్ మధ్యలో మిస్ అయిపోయేలాంటి కొన్ని షోస్ కూడా ఉన్నాయన్నమాట.
సో చూద్దాం మరి ఎపిసోడ్ 4 మరీ వరస్ట్గా ఉందనుకోండి, ఎపిసోడ్ 5 చూసే ఇంట్రెస్ట్ కానీ ఆ టైంలో మేబీ మర్చిపోవచ్చు. లేదు కాస్త బెటర్గా ఉంటే అలా చూడడానికి ప్రయత్నిస్తాను. సో మొత్తానికి నా రివ్యూ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళలోని మేబీ ముఖ్యంగా ఈ షో చూద్దాం అనుకునే వాళ్ళు మార్వెల్ ఫ్యాన్స్కి వీలైతే షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.